హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లాక్ బోర్డ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ పెడగాజీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వైల్ లెర్నింగ్ ఇంగ్లీష్ యాజ్ ఎ సెకండ్ లాంగ్వేజ్. క్వశ్చన్ ఏంటంటే మనం ఇంగ్లీష్ని సెకండ్ లాంగ్వేజ్గా నేర్చుకుంటాం. అయితే ఆప్షన్ ఏ వచ్చేసి దెర్ ఇస్ నో రోల్ ఆఫ్ మదర్ టంగ్ ఇన్ లెర్నింగ్ L2 అంటే లాంగ్వేజ్ 2, దీన్ని సెకండ్ లాంగ్వేజ్ కూడా అంటాం. సో సెకండ్ లాంగ్వేజ్ నేర్చుకోవడంలో మదర్ టంగ్ రోల్ అనేది ఏమీ ఉండదు. బి వచ్చేసి ద యూజ్ ఆఫ్ మదర్ టంగ్ విల్ ఫెసిలిటేట్ లెర్నింగ్. మనం సెకండ్ లాంగ్వేజ్ నేర్చుకోవడంలో మదర్ టంగ్ అనేది ఫెసిలిటేట్ చేస్తుంది మన లెర్నింగ్ని, అంటే మన లెర్నింగ్కి హెల్ప్ అనేది చేస్తుంది. సి వచ్చేసి ద యూజ్ ఆఫ్ మదర్ టంగ్ విల్ క్రియేట్ ఇంటర్ఫియరెన్స్. మనం సెకండ్ లాంగ్వేజ్ నేర్చుకోవడంలో మదర్ టంగ్ అనేది ఇంటర్ఫియర్ అవుతుంది, మధ్యలో ఇబ్బంది అనేది కలిగిస్తుంది. డి వచ్చేసి ద మదర్ టంగ్ షుడ్ నాట్ బి యూజ్డ్ బై ద లెర్నర్స్. సెకండ్ లాంగ్వేజ్ నేర్చుకునే లెర్నర్స్ మదర్ టంగ్ని అసలు యూజ్ చేయకూడదు. సో మనం ఎప్పుడైనా సెకండ్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు మన మదర్ టంగ్ అనేది మనకు హెల్ప్ చేస్తుంది, మన లెర్నింగ్ని ఫెసిలిటేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చేసి బి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ప్రాసెస్ ఆఫ్ అసెస్మెంట్ ఇన్ ఏ లాంగ్వేజ్ క్లాస్ షుడ్ బి కండక్టెడ్. మనం లాంగ్వేజ్ క్లాస్లో అసెస్మెంట్ ప్రాసెస్ని ఎందుకు నిర్వహిస్తాం అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ వచ్చేసి ఫర్ అసెసింగ్ ద టెక్స్చువల్ ఎక్సర్సైజ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద చాప్టర్ అయిపోయిన తర్వాత ఆ చాప్టర్ వెనుక ఉన్న ఎక్సర్సైజ్ చేయించడానికి మనం అసెస్మెంట్ని నిర్వహిస్తాం. బి వచ్చేసి టు నో ద లెవెల్ ఆఫ్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్లో పిల్లల యొక్క లెవెల్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి అసెస్మెంట్ని నిర్వహిస్తాం. సి వచ్చేసి టు నో ద ఎఫిషియన్సీ ఆఫ్ టీచర్ ఇన్ టీచింగ్లో టీచర్స్ యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉంది అని తెలుసుకోవడానికి మనం అసెస్మెంట్ని నిర్వహిస్తాం. డి వచ్చేసి డ్యూరింగ్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ మధ్యలో యూజ్ చేస్తాం. మనం ఎప్పుడైనా అసెస్మెంట్ని పిల్లల యొక్క లెవెల్ని కానీ గ్రేడింగ్ని కానీ ర్యాంకింగ్ని తెలుసుకోవడానికి యూజ్ చేయం. అదే చాప్టర్ అయిపోయిన తర్వాత ఆ చాప్టర్లో ఎక్సర్సైజ్ చేయించడానికి కూడా అసెస్మెంట్ని యూజ్ చేయం. అదేవిధంగా టీచర్ యొక్క టీచింగ్ ఎఫిషియన్సీ ఎంత ఉంది అని తెలుసుకోవడానికి కూడా అసెస్మెంట్ని నిర్వహించరు. అసెస్మెంట్ ఎందుకు నిర్వహిస్తారంటే మనం టీచింగ్ చేసినప్పుడు పిల్లవాడికి ఎంతవరకు అర్థమవుతుంది, మధ్యలో ఎక్కడైనా గ్యాప్స్ వస్తున్నాయా అని తెలుసుకోవడానికి మనం అసెస్మెంట్ని నిర్వహిస్తాం. సో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో మధ్యలో నిర్వహించే అసెస్మెంట్ని మనం ఫార్మేటివ్ అసెస్మెంట్ అని కూడా అంటాం. సో దీనికి ఆన్సర్ వచ్చేసి డూయింగ్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో దీనికి ఆన్సర్ డి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. As per the National Curriculum Framework NCF 2005, multilingualism in learning a language should be seen as. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ NCF 2005 ప్రకారం లాంగ్వేజ్ లెర్నింగ్లో మల్టీలింగ్వలిజాన్ని ఎలా చూడాలి అనేసి NCF చెప్పింది అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ వచ్చేసి ఛాలెంజ్ ఫర్ టీచర్ టు మేనేజ్ సచ్ క్లాస్. ఇలాంటి క్లాస్ని మేనేజ్ చేయాలంటే టీచర్కి ఒక ఛాలెంజ్ లాంటిది. బి వచ్చేసి హిడరెన్స్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ఇంగ్లీష్లో ఇది అవరోధాన్ని, ఇంగ్లీష్ నేర్చుకోవడంలో బోధించడంలో ఇది అవరోధాన్ని కలిగిస్తుంది. సి వచ్చేసి రిసోర్స్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ఇంగ్లీష్ నేర్చుకోవడంలో అయినా బోధించడంలో అయినా మల్టీలింగ్వలిజం అనేది ఒక రిసోర్స్ లాగా పనిచేస్తుంది. డి వచ్చేసి ఛాలెంజ్ ఫర్ స్టూడెంట్ టు లెర్న్ మెనీ లాంగ్వేజెస్. ఎక్కువ లాంగ్వేజెస్ నేర్చుకోవడం అనేది స్టూడెంట్కి ఒక ఛాలెంజ్ లాగా ఉంటుంది. మల్టీలింగ్వలిజాన్ని మనం తెలుగులో బహుభాషీయత అంటాం. ఎక్కువ భాషలు తెలిసి ఉండడాన్ని బహుభాషీయత అంటాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక క్లాస్లో 30 మంది స్టూడెంట్ ఉన్నారనుకోండి, అందరి మదర్ టంగ్ ఒకే ఉండాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కరి మదర్ టంగ్ ఒక్కొక్క రకంగా ఉండొచ్చు. ఇది టీచర్కి ఒక రిసోర్స్ లాగా పనిచేస్తుంది అనేసి NCF చెప్పడం జరిగింది. సో దీనికి ఆన్సర్ వచ్చేసి సి, రిసోర్స్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ఇంగ్లీష్. మల్టీలింగ్వలిజం ఎప్పుడైనా ఒక ఛాలెంజ్ కాదు, ఒక అవరోధం కాదు, ఒక రిసోర్స్ లాగా పనిచేస్తుందని NCF సిఫారసు చేసింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The most important factor which is responsible for the differentiation between language learning and language acquisition. లాంగ్వేజ్ లెర్నింగ్కి మరియు లాంగ్వేజ్ యాక్విజిషన్కి మధ్య డిఫరెన్స్కి ఏది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ వచ్చేసి గ్రామర్ ఆఫ్ లాంగ్వేజ్ లెర్నింగ్ అంటే మనం ఏదైతే ఎఫర్ట్స్ పెట్టి నేర్చుకుంటామో, ప్రాక్టీస్ చేస్తామో, రూల్స్, గ్రామర్ ఇవన్నీ నేర్చుకుంటామో, స్కూల్స్కి వెళ్ళి ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి నేర్చుకునేది లాంగ్వేజ్ లెర్నింగ్. నేర్చుకోవడం ద్వారా వచ్చే లాంగ్వేజ్ని లాంగ్వేజ్ లెర్నింగ్ అంటాం. లాంగ్వేజ్ యాక్విజిషన్ అంటే మన మాతృభాష, అంటే స్వయంగా ఏ ఎఫర్ట్స్ పెట్టకుండా అలా వచ్చేసే భాషను మనం లాంగ్వేజ్ యాక్విజిషన్ అంటాం. ఈ రెండు భాషలు మధ్య డిఫరెన్స్ ఉండడానికి ముఖ్య కారణం ఏంటి అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ వచ్చేసి గ్రామర్ ఆఫ్ లాంగ్వేజ్, బి వచ్చేసి అసెస్మెంట్ ఇన్ లాంగ్వేజ్, సి వచ్చేసి టెక్స్ట్ బుక్ ఆఫ్ లాంగ్వేజ్, డి వచ్చేసి లాంగ్వేజ్ ఎన్విరాన్మెంట్.
ఈ రెండిటికి మధ్య డిఫరెంట్ ఉండడానికి ముఖ్య కారణం ఏంటంటే మన లాంగ్వేజ్కి సంబంధించిన ఎన్విరాన్మెంట్. అని మనకి ఇక్కడ తెలుగు ఎన్విరాన్మెంట్ కాబట్టి మనకు తెలుగు వస్తుంది. అదే హిందీ ఎన్విరాన్మెంట్ ఉన్న వాళ్ళకి హిందీ వస్తుంది. మనం నేర్చుకునే దాన్ని బట్టి మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని బట్టి మనం నేర్చుకుంటాం కాబట్టి ఎక్కువ మనపై ప్రభావం ఎన్విరాన్మెంట్ది ఉంటుంది. దీనికి వచ్చేసి ఆన్సర్ డి. ఎగ్జాంపుల్గా చూసినట్లయితే మన మదర్ టంగ్ వచ్చేసి తెలుగు, మనకి ఇంగ్లీష్ అనేది రాదు. ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడడం మనకు రాదు, ఎందుకంటే ఇక్కడ అందరూ తెలుగే మాట్లాడతారు కాబట్టి మనకు తెలుగు ఫ్లూయెంట్గా వస్తుంది. కాకపోతే మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాం. ఎక్కడైతే ఇంగ్లీష్ నేర్పిస్తారో అక్కడికి వెళ్ళి మనం 3 months ఉన్నాం. మన వాతావరణం, మన ఎన్విరాన్మెంట్ అనేది చేంజ్ అయింది. ఆ లాంగ్వేజ్ అనేది మనకు రావడం జరుగుతుంది. సో ఎన్విరాన్మెంట్ చేంజ్ అయినప్పుడు మనపై ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో దీనికి డి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ గుడ్ టెక్స్ట్ బుక్ ఇన్ ఇంగ్లీష్? ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ యొక్క ముఖ్యమైన క్యారెక్టరిస్టిక్ ఏది కింది వాటిలో అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ వచ్చేసి ఎవ్రీ లెసన్ షుడ్ హ్యావ్ ఏ ప్రాపర్ ఇంట్రడక్షన్ ఎట్ ద బిగినింగ్ అండ్ ఏ కన్క్లూజన్ ఎట్ ద ఎండ్. ప్రతి లెసన్ ఒక ప్రాపర్ ఇంట్రడక్షన్తో స్టార్ట్ అవ్వాలి, ప్రాపర్ కన్క్లూజన్తో ఎండ్ అవ్వాలి. బి వచ్చేసి ఇట్ షుడ్ బి బేస్డ్ ఆన్ ద గైడింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ కరికులం అండ్ సిలబస్. కరికులం మరియు సిలబస్ యొక్క గైడ్లైన్స్ పైన, ప్రిన్సిపల్స్ పైన ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ అనేది ఉండాలి. సి వచ్చేసి నో డిఫికల్ట్ వర్డ్స్ షుడ్ బి గివెన్ ఇన్ ద టెక్స్ట్ బుక్ ఎట్ ప్రైమరీ లెవెల్. ప్రాథమిక స్థాయిలో ఎలాంటి డిఫికల్ట్ వర్డ్స్ని మనం ఇవ్వకూడదు. డి వచ్చేసి ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టెక్స్చువల్ ఎక్సర్సైజ్ షుడ్ బి గివెన్ టు ప్రాక్టీస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లెసన్ ఎండ్ అయిన తర్వాత అందులో ప్రాక్టీస్ చేయడానికి ఎక్కువ ఎక్సర్సైజ్ అనేవి ఇవ్వాలి అనేది క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్లలో మనం ఎక్కువ తప్పులు చేస్తాం, ఎందుకంటే మనకు అన్ని ఆప్షన్స్ కరెక్టే అనిపిస్తాయి. ఒక గుడ్ టెక్స్ట్ బుక్ ఎలా ఉండాలి అంటే ప్రాపర్ ఇంట్రడక్షన్తో స్టార్ట్ అవ్వాలి, ప్రాపర్ కన్క్లూజన్తో ఎండ్ అవ్వాలి. మనం ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ తీసి చూసినట్లయితే అందులో పిక్చర్స్తో మనకు లెసన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ పిక్చర్ని చూసినప్పుడు ఆ లెసన్ ఏంటో పిల్లలకు అర్థమవుతుంది. అలా ప్రాపర్ ఇంట్రడక్షన్తో లెసన్ అనేది స్టార్ట్ అవ్వాలి. లెసన్ అంతా చదివిన తర్వాత ఆ లెసన్లో మనం ఏం నేర్చుకున్నాం దాంతో ప్రాపర్ కన్క్లూజన్తో మన లెసన్ అనేది ఎండ్ అవ్వాలి. సో ఇది ముఖ్యమైన క్యారెక్టరిస్టిక్ అనమాట. దీని ఆన్సర్ వచ్చేసి ఏ. The maximum participation of student is possible while teaching English by the teacher using authentic task through. క్వశ్చన్ ఏంటంటే ఇంగ్లీష్ టీచింగ్ చేసేటప్పుడు ఎక్కువ పిల్లలు పార్టిసిపేషన్ పాసిబుల్ అవుతుంది ఎప్పుడైతే టీచర్ అథెంటిక్ టాస్క్ని యూస్ చేస్తాడో అప్పుడు ఎక్కువ పార్టిసిపేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. అయితే ఇందులో ఏది అథెంటిక్ టాస్క్ అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ వచ్చేసి కమ్యూనికేటివ్ అప్రోచ్, బి వచ్చేసి గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, సి వచ్చేసి డైరెక్ట్ మెథడ్, డి వచ్చేసి స్ట్రక్చరల్ అప్రోచ్. కమ్యూనికేటివ్ అప్రోచ్లో పిల్లలు ఎక్కువ పార్టిసిపేట్ అవుతారు. వాళ్ళ భావాల్ని కానీ ఆలోచనలు కానీ ఎలాంటి భయం లేకుండా స్వతహాగా కమ్యూనికేటివ్ అప్రోచ్లో చెప్పడం జరుగుతుంది. సో దీనికి ఆన్సర్ వచ్చేసి కమ్యూనికేటివ్ అప్రోచ్. ఇక్కడే మనం గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అంటే ఏంటి, డైరెక్ట్ మెథడ్ అంటే ఏంటి, స్ట్రక్చరల్ అప్రోచ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఒక్కొక్క లైన్లోనే మనం వీటి గురించి తెలుసుకున్నట్లయితే ఒక్కొక్క క్వశ్చన్ మనకు సీటెట్లో వీటి నుండి వస్తుంది. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో ఎక్కువ మదర్ టంగ్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో సెకండ్ లాంగ్వేజ్ని ఎలా నేర్పిస్తారంటే దాని యొక్క గ్రామర్ కానీ, రూల్స్ కానీ, రాయడం కానీ, చదవడం కానీ నేర్పిస్తారు. కానీ ఫ్లూయెంట్గా దానిపైన మాట్లాడడం అనేది రాదు. మనం ఎగ్జాంపుల్గా మనల్నే తీసుకోవచ్చు. మన మదర్ టంగ్ తెలుగు కాబట్టి మనకి ఇంగ్లీష్ నేర్పించేటప్పుడు గ్రామర్ని ట్రాన్స్లేట్ చేస్తూ మన మదర్ టంగ్లో ట్రాన్స్లేట్ చేస్తూ నేర్పిస్తారు. కాబట్టి మనకు ఇంగ్లీష్కి సంబంధించిన రూల్స్ వస్తాయి, గ్రామర్ వస్తుంది, దాన్ని రాయడం వస్తుంది, చదవడం వస్తుంది, ఎవరైనా మాట్లాడితే అర్థం చేసుకోవడం కూడా వస్తుంది. కానీ ఫ్లూయెంట్గా మాట్లాడడం అనేది రాదు. ఎక్కువ ఇంగ్లీష్లో మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనల్ని మాట్లాడమంటే తడబడతాం, ఫ్లూయెంట్గా మాట్లాడలేం. ఇది గ్రామర్ ట్రాన్స్లేషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఇది గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ గురించి. డైరెక్ట్ మెథడ్ అంటే దీంట్లో టార్గెట్ లాంగ్వేజ్నే టార్గెట్ చేస్తూ నేర్పిస్తారు. ఎలా అంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లలో ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. వాళ్ళు పొరపాటున కూడా తెలుగును వాళ్ళ మదర్ టంగ్ని యూస్ చేయొద్దు. అలా యూస్ చేసినట్లయితే వాళ్ళకి 5 రూపీస్ లేదా 10 రూపీస్ అనేది ఫైన్ వేస్తారు. అలా మొత్తం టార్గెట్ లాంగ్వేజ్ని, సెకండ్ లాంగ్వేజ్ని నేర్పిస్తారు. మదర్ టంగ్కి ఇంపార్టెన్స్ అనేది డైరెక్ట్ మెథడ్లో ఉండదు. ఇది డైరెక్ట్ మెథడ్ గురించి. స్ట్రక్చరల్ అప్రోచ్ అంటే ఓన్లీ స్ట్రక్చర్స్నే నేర్పిస్తారు. ఎలా అంటే సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్ అనే ఆర్డర్ ఉంటుంది కదా, అలా మొత్తం స్ట్రక్చర్స్ని నేర్పిస్తారు. ఇది స్ట్రక్చరల్ అప్రోచ్ గురించి. ఇంత గుర్తుంచుకుంటే చాలు, వీటిపైన వచ్చే క్వశ్చన్స్ని మీరు చేయగలుగుతారు. ఎక్కువ పార్టిసిపేషన్ చేయడం అనేది కమ్యూనికేటివ్ అప్రోచ్లో జరుగుతుంది. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వెన్ ఏ టీచర్ యూజెస్ రియలియా టు టీచ్ వొకాబులరీ అండ్ గ్రామర్, షీ ఈజ్.
ఒక టీచర్ వొకాబులరీ గ్రామర్ బోధించడానికి రియల్ యాను యూజ్ చేసి బోధిస్తుంది. అయితే ఈ కింది వాటిలో ఏది కరెక్ట్ అనేది క్వశ్చన్. రియల్ యా అంటే ఏంటంటే రియల్ అనే పదంతో రియల్ యా అనే వచ్చింది. మొత్తం నిజానికి సంబంధించిందే రియల్ యా, మొత్తం రియల్తో కనెక్ట్ అయ్యే రియల్ యా అనేది ఉంటుంది. ఆప్షన్ ఏ వచ్చేసి యూజింగ్ రియల్ ఆబ్జెక్ట్స్, యాక్షన్స్ అండ్ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్. బి వచ్చేసి యూజింగ్ కంప్యూటర్ టెక్నాలజీ. సి వచ్చేసి టీచింగ్ త్రూ ట్రూ స్టోరీస్. డి వచ్చేసి యూజింగ్ రోల్ ప్లే యాజ్ ఏ లెర్నింగ్ డివైస్. రియల్ యా అంటే నిజంతో కూడింది కాబట్టి ఏ ఆన్సర్ అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్. ఎప్పుడైనా రియల్ యా వచ్చిందంటే రియల్ ఆబ్జెక్ట్స్ కానీ, రియల్ ఎగ్జాంపుల్స్ కానీ, రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ కానీ, యాక్షన్స్ కానీ ఉంటాయి. సో ఇది గుర్తుంచుకోండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ రిప్లేస్డ్ బేసికల్లీ. దీన్నే సిఎల్టీ అని కూడా అంటాం. అయితే కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ అనేది దేన్ని రిప్లేస్ చేస్తూ తీసుకొచ్చారు అనేది క్వశ్చన్. ఏ అప్రోచ్ని రిప్లేస్ చేస్తూ ఈ అప్రోచ్ని తీసుకొచ్చారు అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ వచ్చేసి స్ట్రక్చరల్ టీచింగ్. బి వచ్చేసి సిచ్యువేషనల్ లాంగ్వేజ్ టీచింగ్. సి వచ్చేసి మోటివేషనల్ టీచింగ్. డి వచ్చేసి న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్. ఇది స్ట్రక్చరల్ టీచింగ్ని రిప్లేస్ చేస్తూ కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ని తీసుకురావడం జరిగింది. స్ట్రక్చరల్ అప్రోచ్లో ఏం నేర్చుకున్నాం? ఓన్లీ స్ట్రక్చర్స్ని బోధించడం. ఇలా పిల్లవాడు సరిగ్గా నేర్చుకోలేడు, అతడు తన భావాల్ని కానీ అతడు ఫ్రీగా నేర్చుకోవాలి, ఎక్కువ కమ్యూనికేట్ అవ్వగలగాలి అనే థాట్తోని స్ట్రక్చరల్ టీచింగ్ని రిప్లేస్ చేస్తూ కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ని తీసుకురావడం జరిగింది. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్ హ్యాస్ డాష్ కాన్సోనెంట్ సౌండ్స్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 2019 జూలైలో దీని గురించి అడగడం జరిగింది. సో ఇంగ్లీష్లో మొత్తం కాన్సోనెంట్ సౌండ్స్ ఎన్ని ఉంటాయి అనేది క్వశ్చన్. కాన్సోనెంట్ సౌండ్స్ వచ్చేసి 24 ఉంటాయి. దీనికి ఆన్సర్ వచ్చేసి సి. ఇక్కడ డీటెయిల్గా దీని గురించి తెలుసుకుందాం. ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉంటాయి మనకి ఇంగ్లీష్లో? 26 ఉంటాయి. అందులో ఓవెల్స్ ఎన్ని? 5 ఉంటాయి. కాన్సోనెంట్స్ వచ్చేసి 21 ఉంటాయి. ఇవేంటి? ఓవెల్స్ యొక్క నెంబర్సు. ఓవెల్ నెంబర్స్ అంటే 5, కాన్సోనెంట్ నెంబర్స్ అంటే 21. ఇవి ఆల్ఫాబెట్ నెంబర్స్ అనమాట. అదే మనకు ఆల్ఫాబెట్ సౌండ్స్ అనుకోండి, అందులో ఓవెల్ సౌండ్స్ ఎన్ని ఉంటాయంటే 20 ఉంటాయి. కాన్సోనెంట్ సౌండ్స్ 24 ఉంటాయి. టోటల్గా ఇంగ్లీష్లో సౌండ్స్ ఎన్ని ఉంటాయంటే 44 సౌండ్స్ అనేవి ఉంటాయి. ఓవెల్ సౌండ్స్ వచ్చేసి 20, కాన్సోనెంట్ సౌండ్స్ వచ్చేసి 24. ఇక్కడ ఓవెల్ సౌండ్స్ అడిగినట్లయితే 20 ఆన్సర్ అయ్యేది. కాన్సోనెంట్ సౌండ్స్ అడిగారు కాబట్టి సి ఆన్సర్ 24. ఇక్కడ కాన్సోనెంట్స్ నెంబర్ అడిగితే ఏమవుతుంది? 21 ఆన్సర్ అవుతుంది. ఓవెల్ నెంబర్ అడిగితే 5 అవుతుంది. కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇంటెన్సివ్ రీడింగ్ రిఫర్స్ టు. ఇంటెన్సివ్ రీడింగ్ అనేది ఈ కింది దాంట్లో ఏది రిఫర్ చేస్తుంది అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ వచ్చేసి రీడింగ్ ఏ టెస్ట్ ఫర్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్. బి వచ్చేసి రీడింగ్ ఏ టెస్ట్ ఫర్ ప్లెజర్. సి వచ్చేసి రీడింగ్ ఏ టెస్ట్ ఫర్ ఎడిటింగ్. డి వచ్చేసి రీడింగ్ ఏ టెస్ట్ ఫర్ సమ్వన్ ఎల్స్. ఇంటెన్సివ్ రీడింగ్ అంటే లోపలగా చదవడం, ఎక్కువ ఇన్ఫర్మేషన్ చదవడం, తెలుసుకోవడం, ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం, లోతుగా చదవడం అనేది ఇంటెన్సివ్ రీడింగ్ యొక్క ఉద్దేశం. సో ఇక్కడ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం అనేది ఇంటెన్సివ్ రీడింగ్కి కరెక్ట్ ఆన్సర్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఏ. అదే ఎక్స్టెన్సివ్ రీడింగ్ కూడా ఉంటుంది. పైపైన చదవడం, పైపైన చదివి ఒక కన్క్లూజన్ అనేది తీయడం, మన ప్లెజర్, మన ఆనందం కోసం చదవడం అనేది ఎక్స్టెన్సివ్ రీడింగ్. ఎక్స్టెన్సివ్ రీడింగ్కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ బి ఆన్సర్ అనేది ఎక్స్టెన్సివ్ రీడింగ్కి ఎగ్జాంపుల్ అవుతుంది. సో ఇంటెన్సివ్ రీడింగ్తోనే రిలేట్ అయింది స్కానింగ్. ఇంటెన్సివ్ రీడింగ్తో రిలేట్ అయిందేమో స్కానింగ్. ఎక్స్టెన్సివ్ రీడింగ్తో స్కిప్పింగ్ అనేది రిలేటెడ్గా ఉంటుంది. స్కిప్పింగ్, స్కానింగ్ గురించి కూడా నేను వీడియో చేశాను. ఛానల్ పేజ్లోకి వెళ్ళి వీడియోస్లోకి వెళ్ళి చూస్తే మీకు అక్కడ కనబడుతుంది. మీకు ఈ వీడియో ఏమైనా డౌట్స్ ఉన్నా, అర్థం కాకపోయినా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.